చెప్తున్నాను. బుద్ధుని చరిత్ర గురించి, అలాగే బుద్ధుని ఏం జెప్పాడు అసలు? ధమ్మపదం గాని, బుద్ధుడు చెప్పిన వాక్యాలన్నీ ఈరోజు దెలుసుకుందాం. ఎందుకంటే, బుద్ధుడు ఎప్పుడో 2500 క్రితం చెప్పిన సబ్జెక్ట్ ఇంకా ఇప్పటికి ఎందుకు వాడుతున్నాం? ఇమాజిన్ 2500 సంవత్సరాల క్రితమే చెప్పిన సబ్జెక్ట్ ఇప్పుడు వాడుతున్నాం. ఎందుకంటే బుద్ధుడుకున్న ప్రత్యేకత అది. బుద్ధుడుకున్న స్పెషల్ టీచింగ్ అది. సో, ఈరోజు టాపిక్‌లో మనం దాని గురించి చాలా క్లుప్తంగా తెలుసుకుందాం. సో, టాపిక్‌లోకి వెళ్తే మనం ఫస్ట్ బుద్ధుని చరిత్ర, బుద్ధుని ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, ఎప్పుడు పుట్టాడు, ఎలా పెరిగాడు అదంతా తెలుసుకొని బుద్ధుడు ఏం చెప్తుండు. బుద్ధుడు విషయాలు నేర్చుకోవడం వల్ల, ఆ జ్ఞానం నేర్చుకోవడం వల్ల మన లైఫ్‌లో ఎలా ఉపయోగపడుతుంది. సో, ఇవన్నీ విషయాలు చాలా క్లియర్‌గా అంటే క్లియర్‌గా మనం వీలైనంత వరకు తెలుసుకుందాం. సో, ఇది చాలా వాస్ట్ సబ్జెక్ట్, చాలా పెద్ద సబ్జెక్ట్. బట్ మనకు ఎంత వరకు కుదిరితే మనం అంత వరకు దీన్ని తెలుసుకుందాం. సో, స్టోరీలోకి వెళ్తే, సో, ఒక రాజ్యం, ఒక గొప్ప రాజ్యం ఉంటుంది. అక్కడ శుద్ధోదనుడు, అలాగే మాయావతి అనే ఇద్దరి దంపతులకు, సో, వాళ్ళ దంపతులకు గౌతమ బుద్ధుడు జన్మిస్తాడు. చాలా సంవత్సరాలకు గౌతమ బుద్ధుడు జన్మిస్తాడు. జన్మించినప్పుడు గౌతమ బుద్ధుని వాళ్ళ తల్లికి అప్పుడు ఒక డ్రీమ్ లాగా కనిపిస్తుంది. ఒక విజన్ కనిపిస్తుంది. ఒక ఏనుగులు అలా కనిపిస్తుందన్నట్టు. సో, దాని చిహ్నం ఏందంటే, రాబోయే బాబు ఒక గొప్ప వ్యక్తి భూమి మీద జన్మ తీసుకుంటున్నాడు. ఒక యుగ పురుషుడు, ఒక మహానుభావుడు జన్మ తీసుకుంటుండని అది సంకేతం అన్నట్టు. సో, ఇంకా అద్భుతంగా వాళ్ళిద్దరికీ కొడుకు పుడతాడు. మంచిగా ఘనంగా వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే పెద్ద రాజ్యానికి ఒక రాజపుత్రుడు పుట్టిండు. సో, మొత్తం సంబరాలు చేసుకుంటున్నారింకా. మొత్తం రాజ్యం మొత్తం. అప్పుడు ఒకానొక గొప్ప మహర్షి, అతీష మహర్షి అని జెప్పి అతను విజిట్ చేస్తాడన్నట్టు. అతనెందుకు వస్తాడంటే, ఈ కొడుకుని చూడ్డానికస్తాడు. సో, అప్పుడు అక్కడున్న వాళ్ళందరికి అర్థం గాదు. ఇంత గొప్ప మహర్షి, ఇంత యోగి ఈ కొడుకుని చూడ్డానికి ఎందుకొస్తున్నాడు? సో, అతనికి ఈ కొడుకు చూడడానికి సంబంధం ఏముంది? రావడానికి ఏమిటనే వాళ్ళు ఆలోచిస్తారు. సో, అప్పుడు ఆ మహర్షి ఆ వేడుకల్లోకొచ్చి ఆ కొడుకునెత్తుకొని ఒకటే ఒక మాట చెప్తాడు శుద్ధోదనికి. గౌతమ సిద్ధార్థుడైన తండ్రికి చెప్తాడన్నట్టు. సో, ఈ బాబు గొప్ప యుగ పురుషుడు. సో, ఇతనైతే గొప్ప చక్రవర్తి అనైతాడు. లేకపోతే ఈ ఈ భూమండలం మీద ఒక పెద్ద మార్పు తీసుకొచ్చి ఒక మంచి మాస్టర్ అవుతాడని సో, తను చెప్తాడన్నట్టు. సో, చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళ తండ్రికి కొంచెం ఆనందం, కొంచెం బాధ. ఎందుకంటే ఆహ్, గొప్ప చక్రవర్తి అయితే ఓకే. గొప్ప చక్రవర్తి అయితే ఓకే. కాకపోతే రాజ్యాన్ని విడిచిపెట్టి వెళ్తే ఎలా? అని ఒకటి అక్కడనే స్టార్ట్ అయిపోతుందన్నట్టు. సో, ఇంకా దాని తర్వాత వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ మంచిగా డిస్కస్ చేసుకొని మరి ఎలా చేయొచ్చు? ఎలా చేస్తే బావుంటుందని జెప్పి ఇంకా ఆహ్, సో, ఈ వ్యక్తికి ఎప్పుడైతే అంటే దుఃఖం కనిపిస్తదో, ఎప్పుడైతే ఈ మరణం అనేది తెలుస్తదో, లేకపోతే ఈ సమాజంలో ఉన్న దుఃఖ పరిస్థితులు తెలుస్తదో, అప్పుడు మనిషిలో ఒక మార్పనేది స్టార్ట్ అవుతది. సో, అందుకని జెప్పి సో, ఇతనికి అన్నీ అనుకూలంగా అనిపియాలి. ఎవ్వరు బాధపడడం గాని, ఎవ్వరు మరణించినా గాని చూడనివ్వకపోవడం. సో, ఇట్లా ఏం చేస్తారంటే ఆ సామ్రాజ్యంలో మొత్తం కొన్ని వందల ఎకరాలు ఉండొచ్చు. ఆ వందల ఎకరాల్లో సిద్ధార్థుడిని పెంచుతారండి. ఇంకా రాజ్యం బయటకు రావడం ఉండదన్నట్టు. ఏది కావాలన్నా అందులోనే ఉండేదన్నట్టు. సుమారు ఒక 500 సర్వెంట్స్ పనిచేసేవాళ్ళట ఆ సామ్రాజ్యంలో. సో, ఇంకా మార్పు అనేది రాకుండా అంటే మార్పు అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి తెల్ల వెంట్రుకలొచ్చినాయనుకోండి, గౌతమ బుద్ధునికి ఒక క్వెషన్ ఒస్తుంది. ఎందుకు నల్ల ఎంట్రుకల నుంచి తెల్ల ఎంట్రుకలొస్తున్నాయి? ఎందుకు ఆహ్, ఆహ్ ముసలి వాళ్ళవుతారు. ఈ క్వెషన్స్ వస్తాయి గదా! ఈ క్వెషన్స్ అన్నీ వస్తే మళ్ళీ ఎక్కడ మార్పొస్తదో, ఎక్కడ మళ్ళీ ఇతను సాధనలోకి వెళ్తాడు, ఎక్కడ అది చేస్తాడో అని జెప్పి, సో, వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇంకా ఎవరైతే కొద్దిగా ముసలి వాళ్ళున్నారో వాళ్ళను వేరే నగరానికి షిఫ్ట్ చేయడం. అక్కడ వాళ్ళకు ఎందుకంటే ఇంకా గౌతమ బుద్ధుని చుట్టూ పరిసరాలు మొత్తం చేంజ్ చేసాడన్నట్టు. ఎవరు ముసలోళ్ళైనా కనిపియకపోవడం, ఏదైనా గాని ఒక చెట్టు ఈవెన్ చెట్టు ఉన్నా గాని చెట్టు ఆకులు అంటే చెట్టు ఎండిపోతున్నా గాని అటువంటి వాటిని అంటే అటువంటి దాన్ని తీసేసేదట. సో, అంత చాలా జాగ్రత్తగా చూసుకున్నారట. ఎందుకు చూసుకున్నారంటే, సో, గౌతమ బుద్ధుడు చాలా అపురూపంగా పెంచుతారన్నట్టు. ఎందుకంటే కాబోయే సామ్రాజ్యానికి అధిపతి అంటే సామ్రాజ్యాన్ని ఇంక ఇతనే చూసుకోవాలి గాబట్టి, సో, ఇతను మాతోనే ఉండాలి. ఒక చక్రవర్తిగానే ఉండాలని జెప్పి, ఇంకా తనకు అందులోనే అన్నీ చేసేవారన్నట్టు. సకల భోగాలు చేసేవారు. కాకపోతే గౌతమ బుద్ధుని మైండ్‌లో ఎప్పుడు ఒక క్వెషన్ ఉండేది.
ఏంటి జీవితం అనేది ఏంటి? ఎందుకంటే ఎంతో అపురూపంగా పెంచుకుంటారు. అయినప్పటికీ లోపల నుంచి ఎప్పుడు ఒక క్వెషన్ వస్తున్నాడు. జీవిత పరమార్థం ఏంటి? అసలు ఇదేంటి? నేనెందుకున్నా? ఇటువంటి క్వెషన్స్ వచ్చేటివి గానీ, అప్పటికి దుఃఖం అనేది ఏం లేదు. అసలు సమస్యే లేదు. సమస్య ఉన్నప్పుడు సో, చాలా వరకు మనకు క్వెషన్స్ వస్తా ఉంటాయి. ఇంకా సమస్యనే లేదు. కాకపోతే అప్పుడప్పుడు లోపల నుంచి ఇంట్యూటివ్‌గా వస్తా ఉండేదంట. సో, ఏంటి జీవితం ఏంటి అనేది. ఇంకా సుమారు 28, 29 సంవత్సరాలు వస్తుంది. అప్పటి వరకు బయట ఉన్న పరిస్థితులు అంటే గౌతమ బుద్ధునికి మరణం ఎలా ఉంటుందో తెలవదు. దుఃఖం ఎలా ఉంటుందో తెలవదు. రోగం ఎలా ఉంటుందో తెలవదు. సమస్య ఎలా ఉంటుందో తెలవదు. అటువంటి పరిస్థితుల్లో సుమారు 29 సంవత్సరాలు పెంచిర్రు. ఇంకా ఒకానొక రోజు వాళ్ళ తండ్రి పిలిచి, "ఇంక నువ్వు రాజ్యాన్ని తీసుకోవాలి. ఇంక నువ్వే నెక్స్ట్ రాజు కాబట్టి రాజ్యాన్ని తీసుకోవాలంటే" సో, గౌతమ సిద్ధార్థుడు చెప్తాడు. సో, నేను రాజ్యాన్ని తీసుకోవాలంటే నేను ఫస్ట్ రాజ్యం మొత్తం చూస్తే దాన్ని బట్టి నాకొక అవగాహన వస్తుందన్న తర్వాత ఇంకా వీళ్ళు వాళ్ళ సారథి ఉంటాడు. సారథి చెండక, చెండక అని ఒక సారథి ఉంటాడు. సారథిని పట్టుకొని ఇంకా రాజ్యాన్ని చూడడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు కొంతమంది అనారోగ్యంతోని దగ్గుతూ ఉంటూ, అనారోగ్యంతోని బాధపడుతున్న వాళ్ళని చూస్తాం. అప్పుడు గౌతమ సిద్ధార్థునికి విచిత్రంగా అనిపిస్తది. ఏంటి ఆ వ్యక్తి అలా పడుకోనున్నాడు, అలా బాధపడుతుండు అంటే, సో, అతను అనారోగ్యంతో ఉన్నాడని చెప్తాడు. అంటే మనుషులకు అనారోగ్యం వస్తుందా? అనారోగ్యం అంటే ఏంటి? ఎవరికైనా వస్తుందా అనారోగ్యం? ఓకే. అని మళ్ళీ కొంచెం రథం ముందుకెళ్తా ఉంటుంది. ముందుకెళ్తా ఉంటే ఒక వ్యక్తి చనిపోతాడు. అతన్ని నలుగురు మూసుకొని వెళ్తారన్నట్టు. అప్పటి వరకు సిద్ధార్థునికి, ఆ గౌతమ బుద్ధునికి చావు అంటే గూడా తెలవదు. అప్పుడేంటి ఆ వ్యక్తిని నలుగురు తీసుకొనెళ్తున్నారు. ఏమైంది అంటే మరణం. మరణించిండని. ఏంటి మరణమా? మరణం అంటే ఏంటి? అంటే ఈ శరీరం అనేది పుడుతుంది, చనిపోతుంది. పుడుతుంది, చనిపోతుంది. పుట్టినది మరణించక తప్పదు. మరణించింది మరలా పుట్టక తప్పదు. సో, ఇప్పుడు ఎళ్ళిపోయింది. అతని కాన్షియస్‌నెస్ ఆ బాడీలో నుంచి వెళ్ళిపోయిందని చెప్తాడన్నట్టు. అప్పుడు కొత్తగా అనిపిస్తది సబ్జెక్టు. చాలా కొత్తగా అనిపిస్తది. ఏంటి నేనెప్పుడు ఉంటా అనుకున్నా గదా! సో, మరణిస్తారా అని. అంటే ఇప్పుడు నేను గూడా మరణిస్తానా అంటే, ఆ! నువ్వు గూడా మరణిస్తావు. నేను గూడా ముసలివాడిని అవుతానా అంటే, ఆ! నువ్వు గూడా ముసలివాడిని అవుతావు. నాకు గూడా రోగాలొస్తాయి ముసలితనం వచ్చిన తర్వాత నీకు గూడా వచ్చే అవకాశం ఉంది. అంటే రోగాలొస్తాయి, సమస్యలొస్తాయి, దుఃఖం ఉంటది, చనిపోతాం. కానీ 29 సంవత్సరాల వరకు నాకు ఇవన్నీ ఉంటాయని ఏం తెలియలేదు. అంటే అప్పుడు తను చెప్తాడంట సారథి. సో, నువ్వు ఒక ఒక గొప్ప వ్యక్తివి. సో, నువ్వు ఈ రాజ్యాన్ని నువ్వే పాలించాలి గాబట్టి, ఇవన్నీ విషయాలు నీకు తెలవకపోతే బావుంటుందని జెప్పి రాజుగారు నీకేం జెప్పలేరని జెప్పి ఇంకా చెప్తాడన్నట్టు. అప్పుడు ఇంకా లోపల నుంచి అంతర్మథనం స్టార్ట్ అవుతదన్నట్టు. ఏంటి ఈ జీవితం ఏంది? పుట్టడం ఏంది? మరణించడం ఏంది? రోగాలు రావడం ఏంది? సో, ఇదంతా ఎందుకు? అని అనుకుంటాడట. ఇంకా బయట సామ్రాజ్యం చూస్తే అంత దుఃఖమే కనిపిస్తదట. అప్పటి వరకు ఒక బంగారు లోకంలాగా కనిపించదట. అసలు ఎవరు ఏడవకపోయేది. ఎప్పుడు హాయిగా కావాల్సినవన్నీ వచ్చేవి. సామ్రాజ్యంలో అన్ని ఆహ్, ఆహ్, సౌకర్యాలు ఉండేవి. బట్ బయట పరిస్థితులు చూస్తే ప్రజలు ఎన్నో సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, హెల్త్ ఇంకెన్నో సమస్యలు, ఆర్థికమైన సమస్యలు అన్నీ జూసి చలించలేకపోతున్నాడన్నట్టు. ఏంటి ఇలా అవుతుందని జెప్పి, ఇంకా ఇంటికెళ్ళిన తర్వాత బాగా ఆలోచిస్తాడట. దీనికి ఎలా జేయాలని జెప్పి ఇంకా అప్పుడు అక్కడే ఆ సారథిని అడుగుతాడట. మరి వీటన్నిటిని తప్పించుకోవాలంటే ఎలా? అంటే అవన్నీ చావుని ఎస్కేప్ జేయాలంటే ఎలా అంటే, సో, అక్కడ ఒకాయనే ఒక ఒక యోగి ఇట్లా నడుచుకుంటూ వెళ్తే చెప్తాడట. వీళ్ళు ఇట్లా సాధువులు వీళ్ళు ధ్యానం జేస్తారు. వీళ్ళు వీళ్ళు వేరే వేరే సాధనలు జేసి, దాని తర్వాత దుఃఖం నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు సాధనలు జేసి మోక్షాన్ని పొందుతారన్న తర్వాత, ఇంకా ఆ రోజు బాగా రాత్రి ఆలోచిస్తాడు. ఆలోచిస్తారు. అప్పటికే రాహుల్‌డు అనే ఒక కొడుకు జన్మిస్తాడు. ఆ ఒక కొడుకు రాహుల్‌డు అని పేరు పెడతారన్నట్టు. ఇంకా గౌతమ సిద్ధార్థునికి ఇంకా చాలా విచారంలోకెళ్ళిపోతారన్నట్టు. అంటే ఇవన్నీ పోయేదే. నాకు రాజ్యం ఉంది. రాజ్యం పోతుంది. డబ్బులున్నాయి. డబ్బులు పోతున్నాయి. అమ్మ, నాన్న అందరూ పోతారు. ఒక్కరోజు ఏమి ఉండదు. ముసలితనం వస్తుంది. రోగం వస్తుంది. సమస్యొస్తుంది. దీని నుంచి ఎలా ఎస్కేప్ కావాలి అనే ఒక క్వెషన్ వస్తుందన్నట్టు. సో, ఇమాజిన్ ఒక చిన్న పిల్లానికి చిన్నప్పటి నుంచి సమస్య లేకుండా పెంచితే ఎలా ఉంటుంది? ఒకేసారి ఆ సమస్యలుంటాయి, బాధలుంటాయి, దుఃఖం ఉందని తెలిసిన తర్వాత ఇంకా ఒక జిజ్ఞాస దీని నుంచి ఎలా జిజ్ఞాస ఏర్పడ్డదన్నట్టు. నేను తెలుసుకోవాలి. ఏదో ఒక పరమార్థం ఉంది. ఈ చావు, పుట్టుకలకు వెనకాల ఏదో ఒక పరమార్థం ఉందని జెప్పి గౌతమ బుద్ధుడు బాగా డిసైడ్ అయితాడు. దీన్ని ఎలా అయినా తెలుసుకోవాలని జెప్పి ఇంకా రాత్రికి ఆయనకొక మంచి గుర్రం ఉంటదన్నట్టు. దాని పేరు కంటక. ఆ కంటక అనే గుర్రాన్ని తీసుకొని ఇంకా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చెప్తాడు. ఇంకా అక్కడున్న రథసారథికి నేను వెళ్ళిపోతున్నా అని జెప్పి చెప్తాడు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళందరికి కుటుంబంలో తెలిసిపోతది. వాళ్ళ అమ్మ, నాన్నకు వాళ్ళందరికి తెలుస్తది.
సో, అప్పటికే పెళ్లయింది. ఒక కొడుకు కూడా ఉన్నాడు కాబట్టి వైఫ్ పేరు యశోధర. సో, ఇంకా చాలా బాధపడతారు వాళ్ళు. బాధపడిన తర్వాత సరే చూద్దామని జెప్పి ఇంకా వాళ్ళేం జేస్తారంటే ఎప్పుడు కొంతమందిని పంపిస్తారన్నట్టు. ఎప్పుడు సిద్ధార్థుడు ఏం జేస్తున్నాడు చూడండి. ఒక కంట కనిపెట్టండి అని జెప్పి ఇంకా వాళ్ళని పంపిస్తారు. అప్పుడప్పుడు వాళ్ళు చెక్ జేస్తా ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇంకా ఈయన జర్నీ స్టార్ట్ అవుతదన్నట్టు. అప్పటి వరకు ఎన్నో సౌకర్యాలు ఉన్న వ్యక్తి సో, అడవిలో ఏది దొరికితే అది తింటూ, ఎక్కడ పడితే అక్కడ పడుకొని, ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగి, అసలు జీవిత పరమార్థం ఏంది అనే ఒక క్వెషన్‌లో జర్నీ స్టార్ట్ జేస్తాడు. అక్కడ స్టార్ట్ అయితది. ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ అని గూడా జెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే క్వెషన్ ఒస్తుందో, ఎప్పుడైతే మనకు ప్రశ్నొస్తుందో, ఎప్పుడైతే ఏదో జేయాలి అంటే అందరిలాగా తినడం, పడుకోవడం, తెల్లారడం ఇది గాకుండా ఇంకా జీవిత పరమార్థం ఏదో ఉంది అని ఓన్లీ కొంతమందికి మాత్రమే క్వెషన్ వస్తుందన్నట్టు. ఆ కొంతమందిలో అప్పుడు ఆ 29 వయసులో 29 సంవత్సరాల వయసులో ఇంకా గౌతమ సిద్ధార్థుడు బయటకొచ్చిన తర్వాత ఇంక కొంతమంది కలుస్తారన్నట్టు. అక్కడ జైనిజం అప్పటికే స్టార్ట్ అయిపోతుందట. ఆ జైనిజంలో ఉన్న కొంతమందిని కలిస్తే ఇక్కడ ఫాస్టింగ్ ఉండాలి. అంటే ఉపవాసం ద్వారా మనం దేవుడిని చేరుకోవచ్చు. ఉపవాసం ద్వారా మోక్షం చేరుకోవచ్చని వాళ్ళు నమ్మేవారట. ఇంకా నమ్మేవైతే ఏం చేస్తారంటే ఇంకా కొన్ని రోజులు ఉపవాసం ఉండడం, కొన్ని నెలలు ఉపవాసం ఉండడం ఇంకా వాళ్ళు చెప్పిన సాధనలు స్టార్ట్ చేశారన్నట్టు. ఇంకా అప్పటికి ఆయనకు ఏం తృప్తి లభించదు. గౌతమ బుద్ధునికి ఏం తృప్తి లభించదు. అక్కడ కాకుండా ఇంకా వేరే దగ్గరికి చార్వాకులు అని ఉంటారు. చార్వాకుల దగ్గరికెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు వేరే సాధన చెప్తారు. ఇంకా అక్కడ కూడా ఆయన ఏం సాటిస్ఫై కాడు. ఇంకో వేరే దగ్గరికి పోతారు. అజీవిక అని. సో, ఇట్లా వేరే ప్లేసులకు పోయి వేరే వేరే వ్యక్తులు కలుస్తాడు. దేనికోసం? ముక్తి మార్గం కోసం అందరిని కలుస్తా ఉన్నట్టు. చాలా అలసిపోతాడు. అక్కడ ఫాస్టింగ్ ఉన్నాడు. ఏం రాలే. ఇంకా వేరే ఈ హఠయోగ సాధనలు, ఈ సాధనలు, ఆ సాధనలు అని చాలా సాధనలు చేసి అలసిపోయిండు. ఏం ఆయనకు లభిస్తలేదు. ఏం తృప్తి పొందుతలేదు. ఎట్లా చేయాలో అర్థమైతలేదన్నట్టు. ఈవెన్ ఎవరైతే వాళ్ళు సాధన చేసేవాళ్ళు ఉన్నారో గూడా వాళ్ళకి గూడా ఒక క్లారిటీ లేదంట. వాళ్ళు చేస్తుర్రు. దొరకచ్చు, దొరకకపోవచ్చు. అంటే ఆ మార్గంలో వెళ్తుర్రు. అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోతే ఇంకో మార్గం. ఆ దశలో ఉన్నదన్నట్టు 2600 సంవత్సరాల క్రితం. ఈ టైంలో మనం చాలా అంటే చాలా లక్కీ. ఎందుకంటే ఆల్రెడీ ఒక అరటిపండు మొత్తం తొక్క ఒడిచి పెట్టినట్టు మనం ఈ టైంలో ఉన్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఎంతో మంది మాస్టర్స్ అటువంటి మాస్టర్స్ ఎంతో కష్టపడి అసలు ఒక దిక్కు తోచని పరిస్థితుల్లో ఎన్నో సాధనలు చేసి అలసిపోయి, తొలిసిపోయి మంచి మార్గాలను కనిపెట్టిర్రు. ఎందుకంటే మనలాంటి జనరేషన్స్‌కి ఉపయోగపడాలని జెప్పి. సో, గౌతమ బుద్ధునికి ఎప్పుడు ఒక క్వెషన్ ఉండేది. తన దుఃఖం ఎలా అని గాదు. తన దుఃఖం ఎలా కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దుఃఖాన్ని ఎలా నివారించుకోగలుగుతారు? సో, అతను చావు నుంచి ఎస్కేప్ కావడమే ఆయన గమ్యం గాదు. వీళ్ళందరికీ ఎలా చేయగలుగుతామని ఒక కంపాషనేట్ బిహేవియర్ ఉండేదట. ఈవెన్ ఆయన సామ్రాజ్యంలో ఉన్నప్పుడు గూడా ఒక అహింసావాది అట. హింస చేస్తే తట్టుకోలేడట. హింస చేస్తే ఇంకెవరైనా చేస్తా ఉన్నా గాని వాళ్ళను యాక్సెప్ట్ చేయడంట. అంత మంచి సాత్విక్ క్వాలిటీస్ గౌతమ బుద్ధునికి చిన్నప్పటి నుంచే ఉండేటియట. ఆ చిన్నప్పటి నుంచే తనకు అన్ని రకాలైన విద్యలు నేర్పిస్తారట. ఎందుకంటే ఈయన చక్రవర్తి గావాలంటే ఇంకా అన్ని రకాల ఆ కాలంలో ఏమేమైతే గావాలో ఆ విద్యలన్నీ మంచిగా నేర్పించేవారట. చాలా బాగా నేర్పించేదట. చాలా ఫాస్ట్‌గా ఉండేదట గౌతమ బుద్ధుని మైండ్ పవర్. సో, ఇంకా ఈ అడవిలో తిరుగుతూ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కు తిరుగుతూ ఇంకా చాలా అలసిపోయిండు. అలసిపోయి ఏం జేయాలో ఇంకా అర్థం కాలేదన్నట్టు. సో, ఏం జేయాలో అర్థం కాని తరుణంలో ఇంక అప్పటికే చాలా వీక్ అయిపోతాడు. ఎందుకంటే ఫుడ్ లేదు. అక్కడ మస్తు తినడానికి ఏదంటే తిండి ఫుడ్ ఉండేది రాజ్యంలో. ఇక్కడ ఏది పడితే అది తినాలి. ఎక్కడ పడితే అక్కడ పడుకోవాలి. సో, ఇంకా చాలా అలసిపోయి ఉన్న తరుణంలో ఒక చెట్టు కింద కూర్చుంటాడన్నట్టు. అప్పటికే తనకు ఒక 5గురు శిష్యులు తయారవుతారన్నట్టు. ఎందుకంటే ఇతను గొప్ప వ్యక్తి అవుతాడు. యుగ పురుషుడవుతాడు. ఒక గొప్ప వ్యక్తి అవుతాడని చెప్పి ఆల్రెడీ టాక్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక 5గురు వ్యక్తులొచ్చి ఈయన దగ్గర జాయిన్ అవుతారన్నట్టు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి చెప్తాడట మీరు ఎళ్ళండి. సో నేను ఒక ప్లేస్‌కెళ్తా అని చెప్పి ఒక గయ అని చెప్పి బోధిగయ అంటాం గదా! ఆ గయ అనే ఒక ప్లేస్‌కెళ్ళి అక్కడ ఒక వృక్షం కింద కూర్చుంటాడట. ఇంకా చాలా అంటే చాలా అలసిపోయి ఇంకా జీవితం ఏంటో అర్థం గాని స్థితిలో ఆడ కూర్చున్నప్పుడు ఒక సుజాత అనే ఒక ఆమె ఒక పాయసం తీసుకొచ్చి ఇస్తదట. ఎందుకంటే ఈయన అలసిపోయి ఇంకా చాలా వీక్‌గున్నాడని జెప్పి ఆ పాయసం తాగుతాడంట. ఇంకా చాలా రోజుల నుంచి అప్పటికే ఫాస్టింగ్ ఉంటున్నాడు. ఇంకా దాని తర్వాత ఆయనకు కొంచెం ఎనర్జిటిక్‌గా అనిపిస్తది తాగేసరికి. ఇంకా ఇంకెక్కడికెళ్ళాల్సింది లేదు. ఎందుకంటే అన్నీ తిరిగిండు. ఎక్కడేం కనిపియలేదు గౌతమ బుద్ధుడు. సో, అక్కడే హాయిగా చెట్టు కింద కూర్చొని ప్రశాంతంగా ఇంక ఏది ఏమైనా సరే ఈరోజు
నేను తెలుసుకోవాల్సిందే అనే ఒక క్వెషన్‌తోని ఆడ కూర్చున్నాడట. ప్రశాంతంగా ఇట్లా కూర్చున్నాడు. కూర్చొని కళ్ళు మూసుకొని ఆటోమేటిక్‌గా జరిగిందంట ఆ ప్రాసెస్. కళ్ళు మూసుకొని మెల్లిమెల్లిగా సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించడం జరిగిందక్కడ. సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించడం జరిగింది. అక్కడ అది గౌతమ బుద్ధునికి ఎవ్వరు జెప్పలేరు. అది ప్రత్యేకంగా సాధన చేస్తున్నా అని గూడా గౌతమ బుద్ధుడు అనుకోలేదు. సో ఏదో ఒకటి చేయాలి ఈరోజు అనుకున్నాడు గానీ కూర్చున్నాడు. హాయిగా రిలాక్స్‌గా కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని. దాని తర్వాత మెల్లిమెల్లిగా గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మెల్లిమెల్లిగా సాయంత్రం అయ్యేసరికి గౌతమ బుద్ధునికి ఒక క్లారిటీ వచ్చిందన్నట్టు. సో, ఈ శ్వాసను గమనిస్తూ ఉన్న కొద్దీ ఆలోచనలనేవి తగ్గుముఖం పట్టినాయన్నట్టు. ఎప్పుడైతే ఆలోచనలు తగ్గుముఖం పట్టినాయో మన లోపటున్న అంతర్ చైతన్యంతోని కనెక్ట్ కావడం జరిగింది. ఇంకా గౌతమ బుద్ధునికి కొంచెం బాగా అనిపించిందన్నట్టు. సాయంత్రం వరకు ఇంక కొంచెం బాగా అనిపించింది. అరే! ఏదో సంథింగ్ ఇందులో ఉంది అని జెప్పి అలాగే కంటిన్యూ చేశాడు. అలాగే ప్రతిరోజు కంటిన్యూ చేస్తూ సుమారు 49 రోజులు సాధన చేసిండు గౌతమ బుద్ధుడు. ఆ 49 రోజులలో ఎన్నో అనుభవాలు గౌతమ బుద్ధునికి వచ్చినాయన్నట్టు. తన గత జన్మలు జూసుకోవడం. తనెవరు? ఎందుకొచ్చారు? ఇప్పుడు జన్మ ఎందుకు తీసుకున్నారు? సో, ఇట్లా ఎన్నో జన్మలు జూసుకొని ఎన్నో థర్డ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చాయి. సో, ఎంతో జ్ఞానం వచ్చిందన్నట్టు ఆ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయి. అప్పుడు 49 రోజుల తర్వాత ఇంకా 47 లేకపోతే 49 దాని తర్వాత ఇంకా కళ్ళు తెరుస్తాడింక. కళ్ళు తెరిచిన తర్వాత ఒక 2 జింకలుంటాయంట ముందు. ఆ జింకలకు ఒక కన్వర్జేషన్ చేశాడంట. ఒక బుక్ ప్రకారం కన్వర్జేషన్ చేస్తాడట. తను నేర్చుకున్నది అది ఏదైతే ఉందో ఆ జింకలకు చెప్తాడంట. ఇంకా దాని తర్వాత అప్పటికే కొంతమంది వ్యక్తులు అంటే వాళ్ళ చుట్టూ ఉన్న ఒక 5గురు వ్యక్తులొచ్చి గౌతమ బుద్ధుని శిష్యునిగా జాయిన్ అవుతారన్నట్టు. ఇంకా వాళ్ళకు ఆహ్, కళ్ళు తెరవంగానే వాళ్ళు అడుగుతారట. ఆశగా చూస్తారంట గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడో అని చెప్పి. చెప్పిన తర్వాత నాకు ఆకలేస్తుంది అని అన్నం తిందాం అంటాడంట. సో, ఇంకా వాళ్ళక్కడ తిన్న తర్వాత ఇంకా అప్పుడు స్టార్ట్ అవుతది. అప్పుడు ఇంకా స్టార్ట్ అవుతది. ఇక్కడ ఫస్ట్ స్టేజ్‌లో అంటే సుమారు 29 సంవత్సరాల నుంచి ఒక 35 సంవత్సరాల వరకు ఈ గ్యాప్‌లో తిరిగి అలసిపోయి అన్నీ జేసి లాస్ట్ ఒక చెట్టు కింద గౌతమ బుద్ధునికి ఎక్కడో బయట లేదు. ఎందులోనూ లేదు. మన లోపట్లనే ఉంది. మన శ్వాసలోనే ఉంది. ఈ ఇదంతా టెక్నిక్ అని జెప్పి గౌతమ బుద్ధునికి చాలా క్లారిటీ వస్తుంది. సో, ఇంక కంప్లీట్‌గా ఆ 49 రోజులల్ల ఎన్‌లైటన్‌మెంట్ అయిపోతాడన్నట్టు గౌతమ బుద్ధుడు. కంప్లీట్ ఎన్‌లైటన్‌మెంట్ అయిపోతాడు. గత జన్మలు జూసుకోవడం. ఆ గత జన్మలలో ఎన్నో జంతువులుగా జన్మలు తీసుకోవడం, మనుషులుగా జన్మలు తీసుకోవడం, గొప్ప గొప్ప యోగులుగా జన్మ తీసుకోవడం, ఎన్నో సాధనలు జేయడం గత జన్మల్లో అన్నీ జూసుకుంటాడన్నట్టు. అన్ని చేసిన సాధన ఫలితమే పుణ్య ఫలమే ఈ జన్మలో గౌతమ బుద్ధునికి ఆ సిద్ధి వచ్చేస్తదింక. ఆ 49 రోజులే ఆ తక్కువ టైంలోనే వచ్చేస్తదన్నట్టు. అది. సో, అప్పుడింకా ఇగ గౌతమ బుద్ధునికి ఒక కంప్లీట్ అండర్‌స్టాండింగ్ వచ్చింది. సో, నేను తెలుసుకున్నది అందరికి జెప్పాలి. ఎందుకంటే సమాజంలో దుఃఖముంది. దుఃఖంతోని ఎంతో మంది బాధపడుతున్నారు. ఎంతో మంది అనారోగ్య సమస్యలు బాధతోనున్నారు. ఎంతో దుఃఖం ఉంది గాబట్టి దీన్ని నేను జెప్పాలి అని ఇంకా స్టార్ట్ చేశాడన్నట్టు ధమ్మపదం. సో, అక్కడి నుంచి ఇంకా బుద్ధ టీచింగ్ స్టార్ట్ అవుతాయంట. ఇంకా 35 సంవత్సరాల నుంచి బుద్ధ టీచింగ్స్‌తోని ఒక్క ప్లేస్‌కి వెళ్తా ఉంటాడన్నట్టు. ఇంకా బుద్ధుడు జర్నీ స్టార్ట్ అవుతుంది. చెప్పడం, ధ్యానం జేయడం, అక్కడ పడుకోవడం. సో, మళ్ళీ వేరే ప్లేస్‌కెళ్ళడం. ఇట్లా చాలా ప్లేసెస్ సుమారు 40 సంవత్సరాలు గౌతమ బుద్ధుడు తిరుగుతూనే ఉన్నాడంట. ఇంకా ఎన్‌లైటన్‌మెంట్ అయిన ఫస్ట్ డే నుంచి వెళ్ళడం, ఒక ప్లేస్‌కెళ్ళడం, అక్కడ ధ్యానం జెప్పడం. సో, అక్కడ ఒక క్లాస్ తీసుకోవడం, పడుకోవడం, మళ్ళీ ముందుకెళ్ళి వేరే ప్లేస్‌లో వెళ్లి అక్కడ పడుకోవడం, క్లాస్ చెప్పడం. సో, ఇలాగే జర్నీలో అమరావతి ప్లేస్ కూడా వచ్చినట్టు ఉన్నాయి కొన్ని బుక్స్‌లో. సో, అమరావతి మన ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి ప్లేస్ కూడా వచ్చినట్టు. ఇట్లా చాలా ప్లేసెస్ తిరుగుతూ ఇంకా తక్కువ టైంలోనే ఎంతో మందికి గౌతమ బుద్ధుడు అంటే ఏంటిదనేది తెలిసిందన్నట్టు. దాని తర్వాత సో, ఇంకా గౌతమ బుద్ధుడిని చూసి వాళ్ళ అన్నదమ్ములు అంటే వాళ్ళ కజిన్ అన్నదమ్ములు వాళ్ళు గూడా వచ్చారన్నట్టు. ఆనందుడు, అనిరుద్ధ ఇంకా కొంతమంది శిష్యులు దేవదత్త అని జెప్పి కొంతమంది వచ్చి ఇంకా గౌతమ బుద్ధుని దగ్గర జాయిన్ అయ్యారన్నట్టు. కొంతమంది రాజ్యాలను విడిచిపెట్టి వచ్చిన వాళ్ళున్నారట. కంప్లీట్‌గా రాజ్యంతోని ఒక 2000 మందితోని రాజ్యంతోని 2000 మందితోని వచ్చి గౌతమ బుద్ధుని దగ్గర చేరిన వాళ్ళు గూడా ఉన్నారట. ఎందుకంటే సో, గౌతమ బుద్ధుడు అంత కంప్లీట్ ఎన్‌లైటెన్ అయిపోయిండన్నట్టు. గౌతమ బుద్ధుడికి వచ్చిన టీచింగ్స్‌తోని చాలా మంది దుఃఖం నుంచి బయటపడుతున్నారన్నట్టు. చాలా ఇన్‌స్పైరింగ్‌గా గౌతమ బుద్ధుడు టీచింగ్స్ ఉన్నాయన్నట్టు. ఇంకా ఆ టీచింగ్స్ చేస్తూ ఉంటే కొంతమంది దొంగలు గూడా అంగుళిమాలుడని చాలా ఒక కఠోరమైన మనిషి అన్నట్టు. అందరి చేతులు
నరికేసి మెడలో యేసుకుంటాడన్నట్టు. అదొక పైశాచిక ఆనందం అన్నట్టు. అట్లా 999 మంది వ్యక్తిని చంపిండంట. ఇంకా అతని కన్ను గౌతమ్ బుద్ధుని మీద పడిందట. సో, ఇతనేదో బాగా చేస్తున్నాడు. ఇతన్ని గూడా చంపేస్తా అని చెప్పి గౌతమ్ బుద్ధుని దగ్గరికొచ్చేస్తాడంట. అంగుళిమాలుడు అనే ఒక గజ దొంగ అనుకోవచ్చు. సో, వచ్చేసిన తర్వాత ఆ గౌతమ్ బుద్ధుని ముందు కూర్చొని ఆ టీచింగ్స్ ఇన్న తర్వాత అతనింకా చాలా అప్పటికప్పుడే మారిపోయిండంట. అప్పటికప్పుడే సరెండర్ అయిపోయిండంట గౌతమ్ బుద్ధుడికి. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి అటువంటి కిరాతకుడు గూడా గౌతమ్ బుద్ధుని టీచింగ్స్‌తోని ఇన్‌స్పైర్ అయ్యి మార్పొచ్చిందంట. అంత గొప్పగుండేదట గౌతమ్ బుద్ధుని టీచింగ్స్. చాలా, చాలా ఏందంటే జీవిత మార్గాన్ని ఉన్నతంగా ఉపయోగించుకోవడానికి ఉండేదంట. అంటే ఏదో కనిపించని దాని గురించి చాలా తక్కువ చెప్పేదట. ఇటువంటి ఆత్మ, పరమాత్మ ఇవన్నీ తక్కువ చెప్పేదట. చాలా ప్రాక్టికల్‌గా ఉండేదంట. అట్లా అలాగే కొడుకు రాహుల్ 18 సంవత్సరాలకే ఇంకా కొడుకు పెద్ద పెరుగుతాడు. 18 సంవత్సరాలకు ఇంకా తన తండ్రి దగ్గరికైనా వచ్చేసి అతని టీచింగ్స్ అతను గూడా ఈ తండ్రి గారి చేత టీచింగ్స్ వింటాడు. సాధన గూడా చేస్తాడన్నట్టు. సో, ఇట్లా ఈ తరుణంలో 45 సంవత్సరాలు ఎన్నో ప్లేసెస్ తిరిగి ఎంతో మందికి జ్ఞానాన్ని చెప్పిండన్నట్టు. ఇందులో చాలా రకాలైన విషయాలుంటాయన్నట్టు. ధమ్మపదం అని జెప్పి, అష్టాంగ మార్గం ఇంకా వేరే వేరే చాలా డీప్‌గా మన లైఫ్‌లో ధ్యానం వల్ల ఎలా ఉంటుంది. సో, అలాగే కొంతమంది రైతులొచ్చి గూడా ఒక మాట్లాడేవాళ్ళట. రైతులకు గూడా చెప్పేదట. మెళకువలు చెప్పేదట. వ్యవసాయంలో ఎలా ఉంటుంది. ఇంకా కొంతమంది బిజినెస్ వ్యాపారవేత్తలకు వాళ్ళకి గూడా అద్భుతంగా వ్యాపారంలో మంచిగా రాణించాలంటే ధర్మబద్ధంగా ఎలా ఉండాలి. వాళ్ళకి గూడా టెక్నిక్స్ చెప్పేదంట. అంటే గౌతమ బుద్ధుడు ధ్యానం చేయంగానే ఏమైపోయిందంటే, సో, గత జన్మలో ఉన్న నాలెడ్జ్ మొత్తం ఆ పరంపరలో ఉన్న మొత్తం బాడీలోకి ఇమిడిపోయింది. అంటే అప్పుడు జ్ఞానం మొత్తం, సంపద మొత్తం ఇంకా చెప్పడం స్టార్ట్ అయిపోయిందన్నాడు. ఇంకా ఎవ్వరొచ్చినా గాని ఒక దొంగకి ఎలా జెప్పాలి? ఒక రాజుకి ఎలా జెప్పాలి? సో, ఎలా అంటే ప్రజలను బట్టి చెప్పేదంట. ఎవ్వరికి ఏ విధంగా అర్థమైతే ఒక రైతున్నాడు. రైతుకు ఎక్కువగా స్ట్రాంగ్‌గా అంటే ఎక్కువ వొకాబులరీ వర్డ్ చెప్పేవాడట కాదు. వాళ్ళకి అర్థమయ్యే భాషలో వాళ్ళకి చెప్పేవాడట. సో, ఒక రాజున్నాడు. రాజుకు తగ్గట్టు రాజు. ఇట్లా ప్రతి ఒక్కళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ జేసి ఈ జ్ఞానంతోని ఎంతో మందికి మార్చేసిండంట. దాని తర్వాత ఇంకా చాలా మెల్లిమెల్లిగా వచ్చి ఇంకా బుద్ధునితోని చాలా మంది జాయిన్ గావడం. ఇంకా వాళ్ళ అమ్మ గూడా రావడం. వాళ్ళ అమ్మ గూడా వచ్చి వీళ్ళతోనే జాయిన్ అయ్యి, ఇంకా ఇట్లా కొంతమంది 500 మంది మహిళలు గూడా ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యి వాళ్ళు గూడా సాధన చేయడం. ఇట్లా వాళ్ళు ఇంకా ప్లేస్‌కు తిరుగుతూ చాలా అద్భుతంగా వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళినట్టు. సో, ఇప్పుడు ఇది మొత్తం ఫైనల్‌గా గౌతమ బుద్ధుడు సుమారు 80 సంవత్సరాల వరకు బతికిండు. 80 సంవత్సరాలకు తర్వాత శరీరం విడిచిపెట్టిండు. ఇంకా గౌతమ బుద్ధుడు శరీరం విడిచిపెట్టిన తర్వాత, గౌతమ బుద్ధుని శరీర భాగాలను 84,000 వేలుగా విభజించారన్నట్టు. అంటే ఒక హాఫ్‌గా సగం కాల్చి దాని తర్వాత 84,000 పార్ట్స్‌గా మార్చి చాలా ప్లేసెస్‌ను దాన్ని డిస్పర్స్ జేసి అక్కడ బెట్టారన్నట్టు. కొన్ని ప్లేసులల్ల అక్కడ బెట్టేసి స్తూపాలు కట్టడం, కొన్ని టెంపుల్స్ కట్టడం. సో, అట్లా జేసిర్రంట. ఈవెన్ ఇప్పుడు మనకు ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో గూడా కొన్నొచ్చాయని జెప్పి కొంతమంది జెప్తా ఉంటారన్నట్టు ఆ కాలంలోనే. సో, దీని తర్వాత నాగార్జునుడు గూడా దీనిపైన బాగా ఇది మన ఈ బుద్ధిస్ట్ చెప్పిన టీచింగ్స్ మీద గూడా చాలా బాగా దాన్ని ముందుకు తీసుకొచ్చిండంట. సో, ఇది. సో, ఫైనల్‌గా ఈ గౌతమ్ బుద్ధుని జర్నీలో ఒక గొప్ప, ఒక గొప్ప రాజకుటుంబంలో వ్యక్తి అన్నీ ఉన్నా గాని, అన్ని సౌకర్యాలు ఉన్నా గాని, లోపల నుంచి ఏదో తెలియని బాధ, దుఃఖం, నా పర్పస్ ఏంటి అనే ఒక క్వెషన్‌లో అన్నీ వదిలిపెట్టుకొని బయటకెలా వచ్చాడు? సో, దేనికోసం వచ్చాడు? ఎందుకంటే అల్టిమేట్ గోల్ కోసం. అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ కోసం. అంటే ఎన్ని లక్షలున్నా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని రాజభవనాలున్నా గాని, సో, గౌతమ్ బుద్ధునికి అక్కడ సుఖం లేదు. అడవిలో అందరికి ధ్యానం చెప్తూనే ఎందుకు సుఖం ఉందంటే, పర్పస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ బుద్ధ ఈస్ టీచింగ్ మెడిటేషన్, స్ప్రెడ్డింగ్ మెడిటేషన్. సో, ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు మన పత్రిజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. సో, 40 సంవత్సరాలకు తను కంప్లీట్‌గా ఆ జాబ్ నుంచి బయటకొచ్చి అందరికి ధ్యానాన్ని ఎందుకు టీచ్ చేశాడు? సో, ప్రతి ఊరూరుకెళ్ళి ఎందుకు జెప్పాడు? ఎందుకంటే గౌతమ బుద్ధుడున్న కాలంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు గూడా ఆ టైంలో తిరిగి గౌతమ బుద్ధునితో తిరిగి టీచింగ్స్ చేశాడని మన పత్రిజీ గారే ఒక వీడియోలో చెప్పడం జరిగింది. సో, ఆ పేరు గౌతముడు ఆ పేరు ఆనందుడు. ఆ టైంలో ఆనందుడుగా అంటే ఒక మంచి ప్రథమ శిష్యునిగా గౌతమ బుద్ధుని ఆధ్వర్యంలో టీచింగ్స్ విని, సో, అందరికి స్ప్రెడ్ చేసిండు గాబట్టే మన అదృష్టం కొద్దీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మళ్ళీ జన్మ తీసుకొని, సో, ఎప్పుడైతే 2600 సంవత్సరాల క్రితం అడవిలో తిరుగుతూ
అడవులలో పడుకుంటూ ఎంతో మందికి జ్ఞానాన్ని అందించిన గౌతమ బుద్ధుడు లాగానే ఇప్పుడు మనకు ఊరూరు తిరుగుతూ, కడప కడపకు వెళ్తూ, కుల, మత, గోత్రం అనుకుంటా ఏది లేకుండా అందరిని సరిసమానంగా చూస్తూ ఎంతో మందికి లక్షల మంది గుండెల్లో నిల్చున్నాడంటే దానికి కారణం ఆ గత జన్మలో ఉన్న సంస్కారాలు, ఆయన యొక్క గొప్ప తపోశక్తి వల్లనే సాధ్యమైంది. సో, ఈ రోజు ఇక్కడ శిష్యుల్లో అందరం ఇంతమందిమి 15 మందిమి హాజరైతున్నామంటే కారణం అప్పుడిప్పుడు 2600 సంవత్సరాల కింద బుద్ధుడు స్టార్ట్ చేసిన సాధన. దాని తర్వాత ఎంతో మంది యుగ పురుషులు వచ్చి పత్రిజీ లాంటి యుగ పురుషులు మన వరకు ఇంట్లోకి తీసుకొచ్చి, ఫోన్‌లోకి తీసుకొచ్చి ఇంత అద్భుతమైన టెక్నాలజీ ఈ టైంలో మనం దీన్ని యూజ్ చేసుకుంటామంటే ఎంత అదృష్టవంతులో మనం అర్థం చేసుకోవచ్చు. గౌతమ బుద్ధునికి ఒకప్పుడు మార్గం లేదు, గురువు లేరు, ఒక సాధన లేదు. అసలు జీవితం అంటే ఏదో తెలియనే తెలియదు. ఆ టైంలో ఎంతో కష్టపడి కొన్ని సంవత్సరాలు సాధన చేసి అనవసరమైన అనవసరమైనవి అనకూడదు గానీ, సో ఎన్నో సాధనలు జేసి అల్టిమేట్‌గా తన జ్ఞానాన్ని గ్రంథాల్లో పెట్టి సో మనకందించినప్పుడు మనం ఎంత ఈజీగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంతో నాలెడ్జ్ ఉంది మనకు. యూట్యూబ్‌లో నాలెడ్జ్ ఉంది. ఎటువంటి సజ్జన సాంగత్యంలో నాలెడ్జ్ తీసుకోవచ్చు. బుక్స్‌లో నాలెడ్జ్ తీసుకోవచ్చు. కంప్లీట్‌గా వాళ్ళెంతో చేసి నా వ నేను బాధపడినట్టు, నేను దుఃఖపడినట్టు మిగతా వాళ్ళెవ్వరు దుఃఖపడొద్దనే ఒక గొప్ప సంకల్పంతో ఎంతో మంది యుగ పురుషులు మనకి జ్ఞానాన్ని ఇస్తున్నందుకు మనం చాలా అంటే చాలా కృతజ్ఞతలు ఫీల్ అవుతాం. అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఇది ఆషామాషి జ్ఞానం గాదు. ఎందుకంటే ఇంకెన్ని జన్మలు, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకా ఇంకెన్నేళ్ళు. సో, ఇవన్నీ దాటుకొని వెళ్ళాలి. దుఃఖం నుంచి ముందుకెళ్ళాలి. దుఃఖం నుంచి ఆనందంగా బతకాలి. అసత్యం నుంచి సత్యం వైపు వెళ్ళాలి. చీకటి నుంచి వెలుక్కెళ్ళాలి. సో, అలజడి నుంచి ప్రశాంతత వైపుకి వెళ్ళాలని జెప్పి ఎంతోమంది మనకి ఈరోజు పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్‌లో చాలా మంది వాళ్ళు నేర్చుకొని, వాళ్ళు డెవలప్ అవుతూ మిగతా వాళ్ళందరికి అందిస్తున్నారు. వాళ్ళందరికి మంచిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పుదాం. ఎందుకంటే సో, మనకు తెలియకపోతే చీకటి, తెలిసినప్పుడు వెలుగు, జ్ఞానం. సో, మనకు 2 ఉంటాయి. ఒకటి ఆ గట్టు ఉంటుంది. ఒకటి ఈ గట్టు ఉంటుంది. మనకు తెలియనప్పుడు ఒక గట్టులో ఉంటాం. ఏ గట్టు? చీకటి, హింస, అధర్మం, అబద్ధాలు, అసత్యం ఇవన్నీ ఈ గట్టులో ఉంటాం. సో, ఎప్పుడైతే తెలుస్తదో మన గట్టు మారుస్తాం. ఆ గట్టేంటి? సత్యం, ఎన్‌లైటన్‌మెంట్, ఆనందం, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ ఇది. సో, మన జీవితంలో ఎప్పుడైతే ఇటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటామో మెల్లిమెల్లిగా మనమే మార్గం చేంజ్ చేస్తా ఉంటాం. సో, ఇప్పుడు ఏ ఏ మైండ్ సెట్ లెవెల్‌లో ఉండని ఇప్పుడు పెద్ద దొంగలు గాని, చూడండి 'అంగుళిమాలుడు' అనే ఒక పెద్ద దుర్మార్గుడు అసొంటిది గౌతమ బుద్ధుని దగ్గర సరెండర్ అయిపోయి ఇమ్మీడియేట్‌గా జ్ఞానవంతుడయిపోయిండు. సో, ఎంత అంత మనకు బ్యాడ్ కర్మలున్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఈ క్షణం వరకు మనం జీవించినా గాని మనం ఇటువంటి ఉన్నతమైన విషయాలు నేర్చుకోవడం వల్ల, ధ్యానం జేయడం వల్ల అద్భుతమైన జీవితాన్ని ఈ క్షణంలో మలుచుకోవచ్చు. ఎందుకంటే బుద్ధుని చెప్పిన మార్గం గూడా అంత గొప్పమైన మార్గం అన్నట్టు. చాలా అంటే చాలా అద్భుతమైన మార్గం. సో, ఇది ఇదో ఒక్కసారి చెప్పుకుంటూ వెళ్తూ టైము అయిపోతుంటుంది. సో, ఇంకా కంటిన్యూ చేస్తే ఈ బుద్ధుని టీచింగ్స్ ఎలా ఉండేటి అనేది చూద్దాం ఒక్కసారి. సో, చాలా మందికి సమాజంలో ఉన్నది దుఃఖం. అందరికి దుఃఖముంది. అందరూ ఏదో ఒక సమస్యతోని ఈరోజు బాగానే ఉండొచ్చు. రేపెలా ఉంటుందో ఒక క్లారిటీ ఉండదు. ఏ సమస్యతోని ఎంత దుఃఖపడాల్సిందో ఉండదో తెలవదు. సో, మన జీవితం ఎలా ఉంటుందంటే అమ్మ, నాన్న, కొడుకులు, మనవలు, పిల్లలు, చుట్టుపక్కల ఉన్న సొసైటీ అంతా మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఎక్కడ సమస్యున్నా గాని మన మనసు దాని మీదకెళ్తుంది. అంటే దుఃఖానికి కారణం మనస్సు. మనసు అంటే రాగద్వేషాలతో కూడిన మనసు. రాగద్వేషాలు. సో, అహంకారం నాది, నేను, నాకే సొంతం ఇది. ఆ! నాకు దక్కపోతే ఎట్లా అనేది ద్వేషం. సో, ఈ రెండిటి మధ్యలే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు హర్షడ్ వర్గాలు, రాగద్వేషాలు. సో, వీటి మధ్యలోనే మనకు ఈ మనసు ఏర్పడి మనసు నుంచి దుఃఖం వస్తుందన్నట్టు. సో, ఈ మనస్సును జయించినప్పుడు మనం ఈ దుఃఖం నుంచి బయటపడొచ్చు. సో, గౌతమ బుద్ధుడు ఒకప్పుడు ఈ దుఃఖం నుంచి బయటపడాలంటే ఎలా అన్నప్పుడు మార్గం దొరకలేదు. అసలు వేరే ఏం లేదు. అప్పుడు కనిపెట్టిండు. సో, ఇప్పుడు మనకు అద్భుతమైన మార్గం తెలుసు. ఈ దుఃఖం నుంచి ఎలా బయటపడాలి? ఈ మనసుని ఎలా ఎదుర్కోవాలి? అది ధ్యానం. అది ధ్యానం. దీంట్లో అష్టాంగ మార్గం చాలా మందికి ధ్యానం ఎలా చేయాలో తెలిసే ఉంటుంది దీంట్లో ఉన్న వాళ్ళకి. సో, మళ్ళీ గూడా రిపీట్ చేద్దాం ఇందులో. అష్టాంగ మార్గం. సో, దీనిలో అష్టాంగ మార్గం గురించి చాలా విపులంగా చెప్పిండన్నట్టు. సో, ధమ్మపదంలో ఒకానొకటి అష్టాంగ మార్గం. అష్టాంగ మార్గం అంటే ఏంటంటే అందులో 8 ఉంటాయన్నట్టు. అంటే సరియైన దృక్పథాలు. సరైన దృక్పథాలు.
సరికాని దృక్పథాలు. ఎప్పుడైతే మనకు సరియైన దృక్పథాలు ఉంటాయో, అప్పుడు మన జీవితం బాగుంటుందన్నట్టు. అంటే ఇప్పుడు మనకు ఒక మనం ఇప్పుడు మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తా ఉంటాం. ఎన్నో రకాలైన పాజిటివ్ ఆలోచనలుంటాయి, నెగెటివ్ ఉంటాయి. ఎన్నో రకాలైన భయాలుంటాయి. ఎన్నో రకాలైన నమ్మకాలుంటాయి. దీనివల్ల సరికాని నమ్మకాల వల్ల మన ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మనకు భయమవుతుంది. ఆ! మనం 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 అలసిపోతా ఉంటాం. ఎప్పుడైతే సరియైన దృక్పథాలు అంటే మనకు అవసరం ఉన్న దృక్పథాలు, సత్యంతో కూడిన దృక్పథాల వల్ల మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇది ఫస్ట్‌ది సరియైన దృక్పథాలు. సరియైన సంకల్పాలు. చాలా మందికి కోరిక లేని వ్యక్తి ఎవరుంటరు? ఒక వ్యక్తిని చిన్న పిల్లల్ని అడిగినా గాని ఒక 10 రకాల కోరికలుంటాయి. సో, ప్రతి ఒక్కరికి కోరికలుంటుంది. ఇందులో సరియైన కోరికలు, సరికాని కోరికలు. సో, ఎప్పుడైతే మనం సరియైన కోరికలతో అంటే సరియైన సంకల్పాలతో ఉంటామో, అప్పుడు మన జీవితం చాలా అద్భుతంగా ఉంటది. సో, ఎప్పుడైతే ఎన్నో రకాలైన సంకల్పాలు పెట్టుకొని, మళ్ళీ దాన్ని తృష్ణగా మార్చుకొని, మళ్ళీ ఇబ్బంది పడుతూ సో, మనం దుఃఖాన్ని క్రియేట్ చేసుకుంటా ఉంటాం. సో, సరియైన సంకల్పాలు. సో, మనమే ఆలోచించుకోవాలి. అల్టిమేట్ మన గోల్ ఏంటి? ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? నిజంగా అదొస్తే ఆనందంగా వస్తుందా? ఎందుకంటే చాలా రకాలైన సంకల్పాలుంటాయి. చాలా రకాలైన కోరికలుంటాయి. సో, అల్టిమేట్‌గా అదేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కారు కొంటే అదొక గొప్ప సంకల్పం అనుకోండి. ఆ కారు కొనడమే గొప్ప సంకల్పం. సో, కారు కొంటే ఎప్పటికి హ్యాపీగా ఉంటాడా? ఎల్లప్పుడూ ఆ కార్‌తోనే తిరుగుతూ హ్యాపీగా ఉంటాడా? సరే పోనీ ఒక మంచి ఇల్లు కట్టుకుంటే, ఆ ఇల్లు కూడా పాత పడుతుంది గదా! సో, సరియైన సంకల్పం ఏదైతే మన దుఃఖాన్ని దూరం చేస్తుందో, ఏదైతే మనకు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తుందో, అటువంటి సరైన సంకల్పాల వల్ల ఏమవుతుందంటే, అది మనకు, పొరుగు వారికి గూడా ఉపకరిస్తుంది. ఉపయోగపడుతుందన్నట్టు. సరియైన వాక్క్షేత్రం. సో, మనం ఏది మాట్లాడితే అది అది మేనిఫెస్ట్ అవుతుంది. సో, ఈ సరియైన వాక్కు అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో, ఒక వ్యక్తి మంచివాడా, చెడ్డవాడా, దుర్మార్గుడా ఏంటి అనేది ఒక వాక్కులతోనే చెప్పొచ్చన్నట్టు. ఒక వాక్కుతోనే మనకు అర్థమైపోతది. కొంతమందితోని మాట్లాడితే వాళ్ళేంటనేది ఒక 10 నిమిషాలు మాట్లాడితే మనకు చాలా బాగా అర్థమైతది వాళ్ళేంటిదని. సో, వాక్కు అనేది చాలా ఉంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం చిన్న చిన్న విషయాలకు ఇప్పుడు ఒక అహంకారంతోని చెప్పడం, లేకపోతే ఒక కోపంతోని చెప్పడం. హ్మ్. ఇటువంటియన్నీ ఉంటాయన్నట్టు. ఆ వాక్కు. అంటే మాటల్లోనే చేంజ్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే మనం చుట్టూ ఉన్న వాళ్ళతోని ప్రేమతోని, అపురూపంగా ప్రేమతోని చెప్పినప్పుడు ఆ వాక్కులో చిన్న చేంజెస్. అదే సిట్యుయేషన్ ఒక చిన్న సందర్భంలో మనకు కోపం రావచ్చు. ఆ కోపాన్ని మనం కొంచెం మౌల్డ్ చేసి దాన్ని కొంచెం డిఫరెంట్‌గా చెప్పొచ్చు. ఇలా కొంచెం ప్రేమగా చెప్పొచ్చన్నట్టు. సో, సరైన వాక్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం వాక్క్షేత్రం గూడా చాలా గురించి కూడా కొంచెం తెలుసుకున్నాం. సో, ఈ వాక్కును చాలా అంటే చాలా అద్భుతంగా మనం వాడుకోవాలి. ఎందుకంటే, మనం దీంట్లో జీసస్ క్రీస్ట్ ఒక వాక్యం చెప్తాడన్నట్టు. మనం తినే ఫుడ్ వల్ల మనకు ఏం నష్టం రాకపోవచ్చు గానీ, మనం లోపటికి పోయే దాని గురించి నష్టం రాకపోవచ్చు గానీ, బయటకు వచ్చేదాని వల్ల మాత్రం కరెక్ట్‌గా ఉపయోగించకపోతే నష్టం వస్తుందని చెప్తాడన్నట్టు జీసస్ క్రీస్ట్. అంటే బయటకొచ్చేదేంది వాక్కు. ఈ నోటి ద్వారా ఏం తింటున్నామో దానివల్ల చెడు కలుగుతుందో పక్కన పెడితే, నోటి నుంచి బయటకేదొస్తుందో అది మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన మాట ఒకళ్ళ జీవితంలో వెలుగు నింపుతుందా? ఒకళ్ళ జీవితంలో చీకటి నింపుతుందా? అనేది చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. దీని గురించి సోక్రటీస్ ఒక 2 విషయాలు చెప్తాడు. నువ్వు ఏమైనా విషయం నువ్వు నోరు విప్పాలంటే అది పక్కన వాళ్ళకి గాని, నీకు గాని ఉపయోగపడుతుందా? అక్కడ సంబంధం ఉందా? నీకు గాని, పక్క వాళ్ళకి గాని ఉపయోగపడకపోతే, అది ఒక మూడో వ్యక్తి గురించి విషయం అయితే గిట్ట నువ్వక్కడ నోరు మూసుకో అని చెప్తాడన్నట్టు. చాలా వరకు మన సమాజంలో ఇద్దరు వ్యక్తులున్నారంటే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం. అనవసరంగా మాట్లాడుకోవడం. వాళ్ళ మీద ఏదో కంప్లెయింట్స్, జడ్జిమెంట్స్ చేయడం. సో, దీనివల్ల ఏందంటే, అనవసరంగా మన ఎనర్జీని రాసి చేసుకుంటాం. అనవసరంగా మనం కర్మల మూట కట్టుకుంటాం అన్నట్టు. దీని గురించి పత్రిజీ గారు చాలా బాగా చెప్తారు. ఆహ్, నో జడ్జ్‌మెంట్స్, నో కంప్లెయింట్స్. సో, ఎవ్వరిని జడ్జ్ చేయొద్దు. వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళు కరెక్టే ఉన్నారు. నో కంప్లెయింట్స్. ఎవ్వరి మీద కంప్లెయింట్ చేయొద్దు. వాళ్ళ బతికేది వాళ్ళని బతకనియండి. అన్నట్టు సో, మనం మూడో వ్యక్తి గురించి అనవసరంగా చిన్నప్పటి నుంచి అలవాటైన మైండ్ సో, ఒకే రోజు గాకపోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన నోరుకి ఏం మాట్లాడాలి అని ఎప్పుడు మనం గైడ్ జేయలే. దీనికేం మాట్లాడాలని గైడ్ జేయలే. ఏది అస్తే అది మాట్లాడినాం. ఇప్పుడు మాత్రం వచ్చినప్పుడు ఆలోచించి ఇది మాట్లాడాలా లేదా అని ఒక 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 కామన్ సెన్స్ అంటే ఒక ఎరుకతోని మాట్లాడితే అప్పుడు మనకు ఫిల్టర్ అవుతూ ఉంటుంది. రోజు రోజుకి ఫిల్టర్ అవుతూ ఉంటున్నట్టు. సో, అది సరియైన కర్మ. కర్మల్లో చాలా రకాలైన కర్మలున్నాయి. ఒకళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఒకళ్ళకి నష్టం చేయొచ్చు. ఒకళ్ళకి మంచి చేయొచ్చు. చెడు చేయొచ్చు. సో, ఇట్లా చాలా రకాల కర్మలున్నాయి. ఇప్పుడు మనం ఏ పని చేస్తున్నా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏ కర్మ చేస్తున్నా గాని అది మంచి కర్మనా? చెడ్డ కర్మనా? సరియైన కర్మలు మాత్రమే చేయాలి. సో, సరియైన జీవనోపాయం. దీన్ని సమ్మజీవ అంటారు. సమ్మజీవ. సో, దేన్నంటే చాలా మంది కొంతమంది లంచాలు తీసుకొని వాళ్ళని వీళ్ళని మోసం చేస్తూ, వాళ్ళని వీళ్ళని ముంచుతూ, సో, డబ్బులు సంపాదిస్తా ఉంటారు. సో, ఈ రోజు వాళ్ళు బాగానే ఉండొచ్చు.
కాకపోతే వాళ్ళు ముక్తికి అర్హులు గారు. వాళ్ళకు దుఃఖం తప్పకుండా వస్తుందని జెప్తున్నాడు గౌతమ బుద్ధుడు, సిద్ధార్థుడు. సో, ఏమని చెప్తున్నాడంటే సరైన జీవనోపాయం. అంటే మనం చేస్తున్న పని సరి అయినదా? కాదా? మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుందా? మిగతా వాళ్ళకు నష్టపడుతుందా? మిగతా వాళ్ళ జీవితంలో ఏమైనా ఇబ్బందులు క్రియేట్ చేస్తుందా? అని మనల్ని మనం విచారించుకొని సో, మనం ఆలోచించాలి. సరైన జీవనోపాయం అంటే మనం సరైన జీవిత మార్గంలో అంటే ఏదైనా గాని మనం చేస్తున్న పొద్దు నుంచి సాయంత్రం వరకు చేస్తున్న పనుల్లో సో, అత్యుత్తమైన పనులు అంటే మంచి పనులు మాత్రమే చేయాలని. సరైన శ్రద్ధ. సో, సరైన శ్రద్ధ అంటే ఎప్పుడు శ్రద్ధతోని వినాలి అని చెప్తా ఉంటాడన్నట్టు. సో, గౌతమ బుద్ధుడు చెప్పేటప్పుడు చాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా శ్రద్ధగా వినేది. చాలా అంటే చాలా శ్రద్ధగా వినేది. ఎందుకంటే సరైన శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్. మన మైండ్‌లో మనలో మార్పు రావాలంటే శ్రద్ధ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అంటే ఎల్లప్పుడూ శ్రద్ధతోని ఉండాలి. అలాగే సరి అయిన ఏకాగ్రత. ఏకాగ్రత అంటే ఏ పని చేస్తున్నా గాని చాలా ఏకాగ్రతగా చేస్తూ ఉండాలని చెప్తూ ఉంటాడన్నట్టు. అంటే ఇప్పుడు మనం వింటున్నాం. సో, వినేటప్పుడు శ్రద్ధగా వింటాం. మాట్లాడేటప్పుడు చాలా ఏకాగ్రతతోని మాట్లాడతాం. సో, వంట చేస్తున్నప్పుడు చాలా ఏకాగ్రతతోని వంట చేస్తాం. నడిచేటప్పుడు నడుస్తూనే ఉంటాం. దీని గురించి గౌతమ బుద్ధుడు ఒక విషయం చెప్పేవాడంట. సో, ఏది చేస్తుంటే అదే చేయండి. ఏది చేస్తున్నారో అది మాత్రమే చేయండి అని చెప్పాడట. ఇప్పుడు నడుస్తున్నాం. కేవలం నడవండి. కానీ ఏమవుతుంది నడిచేటప్పుడు ఎన్నో గతం గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచనలు ఆలోచిస్తూనే ఉంటాం. ఆలోచిస్తున్నాం. నడవం మనం. ఒక మెషిన్ లాగా ముందుకెళ్తాం గానీ ఆలోచనలు తిరుగుతా ఉంటాయి. వంట చేస్తా ఉంటాం. చేస్తూ ఏదో ఆలోచనలు ఆలోచిస్తున్నాం. మన ధ్యాస మొత్తం వంట మీద ఉండదు. ఎక్కడో ఉంటుంది సమస్య మీదనో, గతం మీదనో, ఫ్యూచర్ మీదనో. ఏ పని చేస్తున్నారో ఆ పని మీదనే ఉండండి అని చెప్తున్నాడన్నట్టు. సో, ఒక్క నిమిషం ఎవరో అన్‌మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. యెస్. ఓకే. సో, ఇది సరి అయిన ఏకాగ్రత. అట్లా ఏ పని చేస్తున్నా గాని దాని మీదనే ఏకాగ్రతగా చేయడం వల్ల ఏమవుతుందంటే, మనం ఆటోమేటిక్‌గా మెడిటేషన్ చేస్తున్నాం అన్నట్టు. సో, నార్మల్‌గా ధ్యానం అంటే ఓన్లీ ధ్యానం చేయకుండా ప్రతి దాని మీద మీరు దృష్టి పెట్టండి అని చెప్తున్నాడు. సరి అయిన ధ్యానం. లాస్ట్‌కు ఏకాగ్రతతోని కూడిన సరి అయిన ధ్యానం. సో, మళ్ళీ 8 పాయింట్లు సరి అయిన దృక్పథాలు అంటే మన ఆలోచనలు, మన భావాలు, మన నమ్మకాలు ఇవన్నీ సరిగ్గా ఉండాలి. సరైన సంకల్పాలు, సరైన కోరికలు అన్నట్టు. సరైన వాక్‌క్షేత్రం మన వాక్కు, మనం మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. సరైన కర్మలు మనం ఏదైతే పనులు చేస్తామో చాలా ఆహ్, మంచి పనులు చేయాలి. అంటే పొరుగు వారికి మేలు చేసే పనులు చేయాలి తప్ప, ఒక హింసాపూర్వకమైన క కర్మలు చేయొద్దు. సో, సరైన జీవనోపాయం మన ఉద్యోగం కానీ, చేస్తున్న బిజినెస్ గాని ఏదైనా గాని సరియైన విధంగా ఉండాలి. సరైన శ్రద్ధ వినేటప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధతోని వినాలి. సో, ఏ పని చేస్తున్నా సరైన ఏకాగ్రతతోని చేయాలి. సరి అయిన ధ్యానం. సో, వీటినే అష్టాంగ మార్గం అంటారన్నట్టు. సో, మన జీవితంలో వీటిని ఆచరించడం వల్ల మనం ఎంతో చాలా తొందరగానే మన జీవితంలో అద్భుతంగా ఎదుగుతామన్నట్టు. చాలా అంటే చాలా తక్కువ టైంలోనే మనం అత్యున్నతమైన స్థితిలోకి పోవడానికి ఈ అష్టాంగ మార్గం అనేది మనకు ఉపయోగపడుతుందన్నట్టు. సో, ఇంకా అలాగే గాకుండా కొత్తగా సాధన వచ్చే వాళ్ళకు ఒక 5 రకాలు ఉండేటియి అన్నట్టు. సో, కొత్తగా ఎవరైనా సాధన చేస్తుంటే వాళ్ళకొక నిమిషం మీరు బ్రెత్‌ను కౌంట్ చేయండి. అంటే మీ బ్రెత్ తీసుకునేటప్పుడు కౌంట్ చేయండి. ఒక నిమిషం తర్వాత. ఎప్పుడైతే మీరు ఒక నిమిషం బ్రెత్‌ను కంటిన్యూయస్‌గా కౌంట్ చేయడం సక్సెస్ అవుతారో దాని తర్వాత శ్వాసను గమనించండి అని చెప్పారన్నట్టు. ఫస్ట్‌ది గణన అంటారన్నట్టు దీన్నే. మీరు ఫస్ట్ లెక్క పెట్టండి. తర్వాత అనుగమ. తర్వాత మీరు నేచురల్ బ్రీత్‌ను గమనించండి. దాని తర్వాత ఉపలక్షణ. మెల్లమెల్లగా శరీరంలో వచ్చే మార్పులు గమనించండి. దాని తర్వాత స్థాపన. దాని తర్వాత బ్రీత్ సో, ఒక్కడ స్థాపించబడతదన్నట్టు అది నాభి ప్రాంతం దగ్గర. దాని తర్వాత వివర్ధ, పరిశుద్ధి, నిర్వాణ. అల్టిమేట్‌గా ఈ స్టేజెస్‌లో ఏమవుతుందంటే ఒకానొక స్థితిలో ఆలోచన రహిత స్థితిలోకెళ్తుందన్నట్టు. ఆలోచన రహిత స్థితిలోకి ధ్యానం చేస్తూ ఆలోచన స్థితి రహిత స్థితిలో, ఆలోచన రహిత స్థితిలో మనకు నిర్వాణం లభిస్తుంది. దీన్నే ముక్తి, కైవల్యం, మోక్షం, ఎన్‌లైటన్‌మెంట్ హ్మ్. ఇవి ఇలా అంటారన్నట్టు. సో, ఫైనల్‌గా ఏందంటే ఇక్కడ మనకు ఆనాపానసతి ధ్యానం ద్వారా ముక్కులో ఉన్న శ్వాసను గమనిస్తూ మన శరీరంలో మార్పులు జరుగుతాయన్నట్టు. సో, ఆ మార్పులు జరిగి ఆలోచన స్థితి రహిత స్థితిలోకి వెళ్లి మనతో మనం కనెక్ట్ అయ్యి నిర్వాణ స్థితిలోకెళ్తామన్నట్టు. ఈ ఈ మనకు 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి కాయానుపాసన, కాయానుపాసన. సో, కాయానుపాసన అంటే ఏంటంటే మన శరీరంలో శుద్ధి జరుగుతా ఉంటదన్నట్టు. చాలా మంది కొత్తగా కొంతమంది అడుగుతా ఉంటారు ధ్యానం చేసేటప్పుడు నాకు శరీరంలో కదలికలు ఏర్పడుతున్నాయి. నా శరీరం ఊగుతుంది. నా శరీరంలో ఇంకేదో మార్పులొస్తున్నాయి. అంటే ఎందుకంటే వాళ్ళకి కాయానుపాసన జరుగుతుందన్నట్టు. ఈ బుద్ధుడు చెప్పిన 3 మెథడ్‌లో కాయానుపాసన జరుగుతుందన్నట్టు. ఈ ఫస్ట్ స్టేజ్‌లో కాయానుపాసన జరిగి శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ఎన్నో ఆహ్, ఏంటి ఎక్స్‌పీరియన్సెస్ వస్తా ఉంటాయి శరీరంలో.
దాని తర్వాత వేదానుపాసన. వేదానుపాసన అంటే మెల్లమెల్లగా మైండ్ క్లీన్ అవుతా ఉంటుందన్నట్టు. అప్పటి వరకు ఉన్న మైండ్ మొత్తం మెల్లమెల్లగా క్లీన్ కావడం స్టార్ట్ అవుతుందన్నట్టు. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్న వాళ్ళేందంటే మెల్లిమెల్లిగా వాళ్ళు మారిపోతా ఉంటారు. వాళ్ళ ఆలోచన విధానాలు మారుతారు. వాళ్ళ భావాలు మారుతాయి. ద్వేషంగా ఉన్న వాళ్ళు ప్రేమగా మారుతారు. కోపంగా ఉన్న వాళ్ళు కూడా ప్రేమగా మారుతారు. భయంతో ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉండగలుగుతారు. సో, ఇలా ఏందంటే వీళ్ళ భావాల్లో, వీళ్ళ నమ్మకాల్లో మార్పులొచ్చేసాయన్నట్టు. ఏంటి ఫస్ట్ కాయానుపాసన, రెండోది వేదానుపాసన అంటే మన భావాల్లో, మైండ్‌లో, మానసిక స్థితిలో మార్పులు రావడం. మానసిక స్థితిలో ఎటువంటి సిట్యుయేషన్ వచ్చినా చాలా స్ట్రాంగ్‌గా ఉండడం. దాని తర్వాత ధమ్మానుపాసన అంటే స్పిరిచ్యువల్ విషయాల పట్ల క్లారిటీ రావడం. మనకు ఆ భావాల్లో, ఆ లోపట భావాల్లో మార్పులు రావడం. సో, కాయానుపాసన, వేదానుపాసన, ధమ్మానుపాసన ఈ స్థితులన్నీ జరుగుతాయన్నట్టు ధ్యానంల. ఈ స్థితులన్నీ జరిగి లాస్ట్‌కు బుద్ధత్వ స్థితి వస్తుందన్నట్టు. బుద్ధత్వ స్థితిలో ఇంకా ఏంటంటే, ఇంకాడ ఆ స్థితి ఎలా ఉంటుందంటే మంచి లేదు, చెడు లేదు. ఆ స్థితి ఇంకా అంతే. ఇంకా అదొక ఎన్‌లైటెన్డ్ స్టేట్ అన్నట్టు. సో, ప్రతి ఒక్కదాన్ని యాక్సెప్ట్ చేయడం, ప్రతి ఒక్కదాన్ని సక్సెస్ అయినా, ఫెయిల్యూర్ అయినా, మంచైనా, చెడైనా ప్రతి దాన్ని ఒకే విధంగా చూస్తూ సమస్థితిలో హ్మ్. మధ్య మార్గంలో జీవిస్తా ఉంటారు. అది బుద్ధస్థ స్థితి. సో, ఈ ఆనాపానసతి ధ్యానం ద్వారా గౌతమ బుద్ధుడు చెప్పిన గొప్ప టెక్నిక్స్ ఈ ఇందులో కూడా చాలా అంటే చాలా ఉంటాయన్నట్టు. ఇక డీప్‌గా వెళ్తా ఉంటే చాలా విషయాలు మనం నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంటుంది. సో, మనకు టైం గూడా ఎక్కువ లేదు. కాబట్టి సో, ఈ ఈ ఫైనల్‌గా అల్టిమేట్‌గా ఈ స్టోరీలో ఒక రాజకొడుకు బయటకొచ్చి సో, అడవుల్లో తిరుగుతూ ఒక మార్గాన్ని కనిపెట్టి అందరికీ తనలాగా ఉపయోగపడాలని తిరుగుతూ చివరి బ్రెత్ వరకు లాస్ట్ రోజు వరకు గూడా తను అద్భుతంగా తన జ్ఞానాన్ని అందించి శరీరాన్ని వదిలిపెట్టిండు. సో, దాని తర్వాత మళ్ళీ ఆనందుడు అంటే బ్రహ్మర్షి పత్రిజీ గారు. సో, ఆ కాలంలో ఉన్న ఆనందుడుగా ఉన్న పత్రిజీ. సో, ఇప్పుడు మళ్ళీ జన్మ తీసుకొని 40 సంవత్సరాల కంటిన్యూయస్‌గా 40 సంవత్సరాల తర్వాత తన జాబ్ వదిలేసి కంప్లీట్‌గా అందరికి ధ్యానం చెప్తూ ఎంతో మంది గుండెల్లో నిలిచిపోయి సో, ఎన్నో లక్షల కుటుంబాల్లో తన ఫోటో ఉంటుందిప్పుడు. ఎందుకంటే అంత కష్టపడ్డాడు కాబట్టి చివరి రోజుల వరకు. సో, ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తులు ఎందుకు ధ్యానం అని చెప్తుర్రంటే ధ్యానంలో అంత గొప్ప శక్తి ఉంటుంది. ధ్యానంలో మన జీవితం మారుతుంది. ధ్యానం అంటే సర్వస్వం. ధ్యానమే యోగం. ధ్యానమే భక్తి. ధ్యానమే ప్రవృత్తి. ధ్యానమే ఆరోగ్యం. ధ్యానమే భోగం. ధ్యానమే ధర్మం. ధ్యానమే సర్వం. ధ్యానమే సత్యం. ధ్యానమే శివం. ధ్యానమే సుందరం. సో, ఈ ధ్యానం జేయడం వల్ల అన్నీ మన లోపటి నుంచి అంతా తెలుస్తా ఉంటది. మన జీవితం సుందరంగా మారుతుంది. సో, పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, "కళ్ళు 2 మూసుకొని శ్వాసతో కలిస్తే ధ్యానం. కళ్ళు 2 తెరుచుకొని ప్రకృతితో కలిస్తే అది జీవనం." సో, ఎప్పుడైతే మనం ఈ కళ్ళు మూసుకొని ఎప్పుడైతే సాధన చేస్తా ఉంటామో ఆటోమేటిక్‌గా మన కళ్ళు తెరుచుకొని గూడా సాధన చేసే ఒక స్థితికొచ్చేస్తాం అన్నట్టు. సో, ఎప్పుడైతే మనం ధ్యానం చేయనంత వరకు మైండ్‌తోనే ఆలోచిస్తాం. నాకేంటి? నాకెంత? నాదెంది? ఆలోచిస్తాం అన్నట్టు. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో మన సోర్స్‌తోని కనెక్ట్ అయితామో అప్పుడు మనది, మన కోసం, మనందరి కోసం, మనందరం బాగుండాలి అన్న ఒక కాన్షియస్‌నెస్ డెవలప్ అవుతామన్నట్టు. అప్పటి వరకు కంపారిజన్, అసూయ, జెలసీ అనే ఎన్నో రకాలైన హార్షడ్ వర్గాల్లో తిరిగిన వాళ్ళం. సో, ఇక్కడ సమస్థితిలో వీళ్ళు నా వాళ్ళే, వాళ్ళు నా వాళ్ళే, నా కుటుంబం నా 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 వాళ్ళే, వాళ్ళ కుటుంబం నా వాళ్ళే, ఈ ప్రపంచం అంతా నా కుటుంబమే. సో, ఇది జంతువు గాదు, ఇది గూడా నేనే. సో, అంతా నేనే, అది నేనే, ఇది నేనే, అంతా నేనే, అందులో ఉన్నది నేనే, ఇందులో ఉన్నది నేనే. సకల కోటిలో ఉన్నది మనమే అని జెప్పి ఒక అవేర్‌నెస్ ఒస్తుంది. సో, ఇది మెయిన్‌గా మనకు క్లారిటీ అంటే ఏంటంటే కంప్లీట్‌గా యూనివర్సల్ కాన్షియస్‌నెస్‌తో మనం కనెక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి, సో, ధ్యాన సాధనలో నేనుగా ఉన్న నేను అనుకునేది మెల్లిమెల్లిగా మనది, మనంతా ఒక్కటే అనే ఒక స్థితికి మెల్లిమెల్లిగా వస్తా ఉంటుంది. అలా ఎప్పుడైతే చంచలంగా తిరుగుతున్న ఆలోచనలు మెల్లమెల్లగా తగ్గుతూ ఉన్నప్పుడు, అప్పుడు మన సోర్స్‌తోని కనెక్ట్ అవుతా ఉంటాం అన్నట్టు. సో, ఎంతోమంది ఎన్నో రకాల మార్గాలుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జగిత్యాల టవర్ సర్కిల్ ఎళ్ళాలంటే సో, చాలా మార్గాలున్నాయి. ఈవెన్ మధ్యలో నుంచి వచ్చే వాళ్ళకి గూడా ఎన్నో రకాల మార్గాలున్నాయి. సో, 4, 5 రకాల మార్గాలున్నాయి. సో, ఏంటి అక్కడ వాళ్ళేం జూసుకుంటరు, సో, వాళ్ళకున్న టైం ప్రకారం, వాళ్ళకున్న వెహికల్ ప్రకారం బండి మీద వెళ్తే ఒకలాగెళ్తారు, బస్‌లో వెళ్తే ఇంకోలాగెళ్తారు, హెలికాప్టర్‌లో వెళ్తే ఇలాగెళ్తారు. బట్ గమ్యం మాత్రం జగిత్యాలలో ఉన్న టవర్ సర్కిల్. మన జీవితంలో గూడా ప్రతి ఒక్కళ్ళ గమ్యం ముక్తి మార్గం. ప్రతి ఒక్కళ్ళ గమ్యం జన్మరాహిత్య స్థితి. ప్రతి ఒక్కళ్ళ గమ్యం నిర్వాణ స్థితి. దానికి రావడానికి ఎన్నో విధాలుగా ఎన్నో మార్గాలు లో చేస్తా ఉంటారు.
సో వచ్చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో వాళ్ళు అనుకుంటారు, ఈ మార్గం కరెక్ట్ కాదు కావచ్చు. వేరే మార్గం ఇట్లా ఎన్నో జన్మలు దాటుకొని ఈ యొక్క స్థితిలో అద్భుతమైన మార్గంలో ఆనాపాన స్థితి ధ్యానం మనకు దక్కింది. ఇంతకు ముందు జన్మలో కూడా మనకి ఎన్నో రకాల సాధనలు కూడా చేసి ఉంటాం. ఎన్నో రకాల మార్గాల్లో కూడా ఉండొచ్చు. కాకపోతే ఈ టైంలో, ఈ జనరేషన్‌లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అద్భుతంగా తక్కువ టైంలో మనకు ఆ స్థితిని రావాలి, ఆ రీచ్ కావాలంటే ఆనాపానసతి అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నట్టు. సో, అందుకే వేరే రూట్‌లో వస్తున్నారంటే వాళ్ళు తప్పేం గాదు. వాళ్ళకొక ఎక్స్‌పెరిమెంట్, వాళ్ళకొక అనుభవం, వాళ్ళు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళకది నచ్చుండొచ్చు. వాళ్ళ వెహికల్‌కి అంటే వాళ్ళ శరీరానికి, వాళ్ళ శరీర స్పందనకు అది సూట్ గావచ్చు. అందుకే ఎవరిని జడ్జ్ జేయడం అవసరం లేదు. ఎవరిని కంప్లెయింట్ చేయడం అవసరం లేదు. కొంతమంది భక్తి మార్గంలో ఉంటరు. కొంతమంది శ్వాస మార్గంలో ఉంటరు. ఇంకొంతమంది ఇంకో మార్గంలో ఉంటరు. ఇంకొంతమంది మార్గమే లేకుండా, ధ్యానం లేకుండా ఎన్నో కష్టాలు పడుతూ, తిప్పలు పడుతూ, ఇంకా వాళ్ళ రూట్‌లో వాళ్ళు ఎళ్తా ఉంటరు. సో, అందుకే సో, మనం మన కోసం సో, ఫైనల్‌గా గౌతమ బుద్ధుడు ఒకటి జెప్పిండంట. ఆనందుడికి. అంటే తను ఆనందుడు గొప్ప మన శిష్యుడు గాబట్టి సో, నేను ఇన్ని సంవత్సరాలు మీకు సేవ జేస్తున్నా, ఇన్ని సంవత్సరాలు మీతోనే ఉన్నా గదా! ఇప్పుడు మీరు శరీరం విడిచిపెడుతున్నారు. ఇంక ఈ రోజు లాస్ట్. సో, ఇప్పుడు నేనేం జేయాలి? మీరు లేకపోతే ఎట్లా? అని అడిగిండంట. అప్పుడు గౌతమ బుద్ధుడు ఒక్కటే ఒక మాట జెప్పిండంట లాస్ట్‌కి. అప్పో దీపో భవ. అంటే నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. ఎవ్వరొచ్చి వెలిగించరు. సో, నీకు నువ్వే జేసుకోవాలి. నీకు నువ్వే సాధన జేయాలి. నీకు నువ్వే నిలబెట్టుకోవాలి నీ జీవితాన్ని. నీకు నువ్వే ముక్తి మార్గాన్ని సాధించుకోవాలని జెప్పిండంట. అప్పో దీపో భవ. సో, అందుకే మనం ఎవ్వరి మీద డిపెండ్ గాకుండా ఎవరో వచ్చి ఏదో జేసిస్తారు. వీళ్ళు జేస్తే వీళ్ళు నన్ను ఉద్ధరిస్తారు అని గాకుండా, మన జీవితాల్లో మనమే వెలుగులద్దించుకోవాలి. మనమే జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలి. అది అప్పో దీపో భవ. మన దగ్గర ఒకటి మార్గం ఉంది. అంటే మన దగ్గర ఒక మంచి AK-47 ఉంది. ఆ AK-47 ఆనాపానసతి. సో, ఎలా ఎళ్ళాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు, ఎక్కడికెళ్ళాలో తెలుసు. మనకు చాలా క్లియర్‌గుంది మన పాత్. ఏం జేయాలో తెలుసు, ఎక్కడికెళ్ళాలో తెలుసు, ఎలా జేయాలో తెలుసు. సో, మనకింక కన్‌ఫ్యూజన్ అవసరం లేదు. 100% మనకు సాధ్యమైనంత వరకు ధ్యానం చేస్తూ ఉంటే లోపల నుంచి మనకి ఇంట్యూషన్ యాక్టివేట్ అవుతుంది. లోపల సమాధానమొస్తుంది. లోపల నుంచి అష్టాంగ మార్గం బుద్ధునికెలా వచ్చింది? బుద్ధునికి ఎవరు జెప్పిర్రు? ధ్యానం ద్వారానే ఇంత జ్ఞానం వచ్చింది గదా! సో, మన లోపల నుంచి ఆ అష్టాంగ మార్గం ఏదైతే బుక్‌లో ఉన్నామో లోపల నుంచి మనం ఆచరించడం స్టార్ట్ చేస్తాం అన్నట్టు. ఆచరించిన తర్వాత కొన్ని విషయాలు నేర్చుకుంటా ఉంటాం. నా లోపల నుంచి ఇది ఆచరిస్తున్నా, ఈ బుక్‌లో ఇదే ఉంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏముండదు. ఆ ఖురాన్‌కెళ్ళి జూస్తే అక్కడ లోపల నుంచి ఏదైతే వస్తుందో ఖురాన్‌లో అదే ఉంటది. బైబిల్‌లో అదే ఉంటది. భగవద్గీతలో అదే ఉంటది. ఇంకో గ్రంథంలో గూడా అదే ఉంటది. ఎందుకంటే వాళ్ళందరూ జెప్పేది ఒక్కటే. కాకపోతే మనం పేర్లు పెట్టుకొని, మనం విడదీసుకొని నీది, నాది అనుకుంటున్నాం తప్ప అంతా ఒక్కటే. ఫైనల్‌గా అందరూ ఒకానొక అల్టిమేట్ స్టేట్‌కెళ్ళాలని జెప్పి ఈ గ్రంథాలు రాసిర్రు తప్ప, వేరే భావంతోని విడిపోవాలని మాత్రం గాదు. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ ఉంది. చిన్న పిల్లలకి జెప్పాలంటే వాళ్ళకొక కథలాగా జెప్తాం. ఎలా ఒక కార్టూన్ కథ అల్లి మంచిగా జెప్తాం. ఇంకొంచెం పెద్దవాళ్ళకి జెప్పాలంటే వాళ్ళకి జెప్తాం. ముసలి వాళ్ళకి జెప్పాలంటే ఒక విధంగా. సేమ్ కథ వాళ్ళ పర్స్‌పెక్టివ్‌ని బట్టి, వాళ్ళ అర్థం చేసుకునే బట్టి దాన్ని మోల్డ్ చేసి చెప్తున్నాం. కొంచెం యాడ్ చేస్తున్నాం కావచ్చు ఎఫెక్ట్స్. బట్ సారాంశం మాత్రం అదే. మన ఎన్నో గ్రంథాలున్నాయి కావచ్చు. వాళ్ళకి ఆ పరిస్థితుల్లో అక్కడున్న సొసైటీ మైండ్ సెట్‌కి అర్థం కావడానికి అట్లా రచించి వాళ్ళు జెప్పిర్రు. కాకపోతే సారాంశం మాత్రం ఒక్కటే. అహింసో పరమో ధర్మః. అహింస మార్గంలో జీవిద్దాం. సత్య మార్గంలో జీవిద్దాం అని జెప్పి. సో, థాంక్ యూ మాస్టర్స్. టైం అయ్యుంటది. సో, ఇప్పటికే. సో, థాంక్ యూ వెరీ మచ్.